आया Extortion, cheating, ITX. ఈరోజు విత్ ద సపోర్ట్ ఆఫ్ అండ్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ టీజీఎస్ శ్రీమతి శిఖా గోయల్ ఐపీఎస్ మేడం, మనము ది సైబర్ స్లేవరీ కేసెస్ సంబంధించి ఈ ఫేక్ ట్రావెల్ ఏజెంట్ చెప్పచ్చు, జాబ్ ఫ్రాడర్స్ చెప్పచ్చు, వాళ్ళకి ఈరోజు అరెస్ట్ చేశాను. ఈ అక్యూజ్డ్ అందరూ విక్టిమ్స్కి ఒక జాబ్, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు, వాళ్ళకి ఒక మాయమాటలో చెప్పి, డిసైడ్ఫుల్ వర్డ్ చెప్పి, వాళ్ళకి మనం మీకు జాబ్ ఇస్తా లావోస్ కంట్రీలో, థాయిలాండ్ కంట్రీలో, మయన్మార్ కంట్రీలో, కంబోడియా కంట్రీలో అక్కడ ఒక జాబ్ ఇప్పిస్తా ఇట్లా చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళకి అక్కడ పంపిస్తారు. అక్కడ పంపిన తర్వాత వాళ్ళు మొత్తం డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ పాస్పోర్ట్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అండ్ కంపెనీ ఈ సైబర్ ఫ్రాడ్లో ఇన్వాల్వ్డ్ కంపెనీలో వాళ్ళకి అక్కడ పంపిస్తారు. పంపిన తర్వాత అక్కడ ఈ విక్టిమ్స్ వాళ్ళు చాలా టార్చర్ జరుగుతాయి. టార్చర్ అండ్ మన వాళ్ళ విక్టిమ్ స్టేట్మెంట్ ప్రకారం కొన్ని చోట్ల వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అప్పుడప్పుడు డార్క్ రూమ్లో కూడా విక్టిమ్స్కి కొన్ని రోజు పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళకి ఈ సైబర్ అఫెన్స్ చేయడానికి కన్విన్స్ చేస్తారు. ఈ సైబర్ అఫెన్స్ ఎట్లా ఉంటుంది అంటే అక్కడ కంపెనీలోనే ఆర్గనైజ్ వేలోనే అక్కడ వాళ్ళతోని సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేస్తారు. అది మొత్తం ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది. ఆ సోషల్ మీడియా అకౌంట్లో కంపెనీ తరఫు నుంచి వాళ్ళకి టార్గెట్ చెప్తారు, ఈ ఫలానా అతను మీ టార్గెట్, వాళ్ళకి మీరు రిక్వెస్ట్ పంపించండి, వాళ్ళతో చాట్ చేయండి, మాట్లాడండి. ఇట్లా మాట్లాడిన తర్వాత కొన్ని రోజు ట్రస్ట్ ఒకసారి డెవలప్ అయిన తర్వాత వాళ్ళతోని ఈ ఇన్నోసెంట్ పర్సన్ ఎవరైనా ఉంటారు వాళ్ళతోని ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం అడుగుతారు. ఆ ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ఒక చూపించి వాళ్ళతోని అక్కడ ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేపిస్తారు. ఇన్వెస్ట్ చేపిన తర్వాత ఈ మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇంకా వస్తాయి, ఇంకా పెడితే ఇంకా ఇస్తాయి, ఇట్లా చెప్పి మొత్తం హై అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేపించి ఫ్రాడ్ చేస్తారు. సో ఈ ఫ్రాడ్ చేసిన వాళ్ళు కూడా విక్టిమ్ ఉన్నారు దీంట్లో. అండ్ ఎవరు దీంట్లో ఎవరితోని మనీ ఈ ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారో వాళ్ళు కూడా దీంట్లో విక్టిమ్ అవుతారు. సో ఈ మనకి ఈ కేసు లాస్ట్ ఇయర్ అయింది 88/25 మన రూరల్ పోలీస్ లిమిట్లో. సో అప్పటి నుంచి మనం ఈ అక్యూజ్ వాళ్ళ మీద నిఘా పెడుతున్నాం, వాళ్ళ మీద మొత్తం మనం మానిటరింగ్ ఉంది, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ వెళ్తున్నారు అన్నీ మనం నిఘా పెట్టి వాళ్ళ మీద ఫోకస్ చేసి ఈరోజు మనం వాళ్ళకి పట్టుకున్నాం. వాళ్ళతో పాటు ఈ మెయిన్ దీంట్లో ఇస్లామాబాద్ విజేందర్ ఉన్నారు. సో వాళ్ళు లావోస్లో ఇంతకుముందే ఒక 2 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడి నుంచి మన ఫేక్ ఏజెంట్గా ఈ మిస్లా రాజశేఖర్, దొండుల్లా కళ్యాణ్ అండ్ శ్యామరావు రాజశేఖర్ కూడా ఇక్కడి నుంచి చాలా విక్టిమ్స్కి పంపారు. ఇప్పుడు ఈరోజు మనం వాళ్ళకి అరెస్ట్ చేసి కోర్టు ముందు రిమాండ్ చేస్తాం. వాళ్ళ మీద ఎక్స్టార్షన్, చీటింగ్ అండ్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కేసెస్ మనం సెక్షన్స్ పెట్టినాం. మన తరఫు నుంచి ప్రజలకి ఒకటే వినతి, ఎప్పుడైనా ఈ ఓవర్సీస్ జాబ్ గురించి ఏదైనా ఆఫర్ ఉంటే దీనికి సరిగా మీరు వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత అది ప్రాపర్ కంపెనీయా లేదా అది మీరు వెరిఫై చేసిన తర్వాతనే మీరు నమ్మకం
పెట్టాలి. అండ్ ఆ తర్వాతనే మీ అన్ని వీసాస్ కానీ మీ అక్కడ ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి. అండ్ ఈ సైబర్ స్లేవరీతోని చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తే మన పోలీస్ వాళ్ళకి వెంటనే చెప్పండి, మనం ఖచ్చితంగానే మీకు సాయం ఇస్తున్నాం. మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయితే మీ మీద కూడా లీగల్ కాన్సిక్వెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కూడా ఒకటి మీరు దృష్టిలో తీసుకోండి. అండ్ ఎప్పుడైనా ఈ సోషల్ మీడియాలో హై ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా మీరు చేస్తే మీకు హై ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, ఎట్లా ఏదైనా ప్రొపగేషన్ ఉంటే దాని మీద నమ్మకం పెట్టకండి. ఎందుకంటే హై రిటర్న్స్ ఎట్లానే మీకు తెలిసిన ఇందుకు ముందే క్రిప్టో కరెన్సీ కేసెస్ కూడా చాలా అయింది. దీంట్లో కూడా చాలామంది వాళ్ళ డబుల్ లాస్ చేశారు. సో అట్లాంటి స్కీమ్స్ ఏమి ఉండదు దీంట్లో. 7 daysలో డబుల్ అయితే ఎట్లా ఏమి ఉండదు. సో ఎప్పుడైనా దీని మీద నమ్మకం పెట్టకండి. అండ్ మీ ఇన్ఫర్మేషన్, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా స్ట్రేంజర్స్తోని ఎప్పుడైనా మీరు షేర్ చేయకండి. అండ్ ఈ సోషల్ మీడియా అకౌంట్స్ వాడినప్పుడు మీ పిల్లలకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎట్లా చెప్పాలి. థ్యాంక్ యూ.